వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన తేజు క్రియేటర్స్లో ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతకంటే మీకు మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది సందర్భంగా పోలి అనే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: నెయ్యి, తర్వాత ఆయిల్, తర్వాత వచ్చింది పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్, తర్వాత వచ్చింది ఇలాచీ పౌడరు 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. ఉప్పు మాత్రం మనము రుచికి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వచ్చింది 1/2 కేజీ వేస్తాను ఫ్రెండ్స్. మైదా వచ్చింది దీంతో కూసుగా 1 గ్లాసు, మళ్ళీ 1/2 గ్లాస్ వేస్తాను ఫ్రెండ్స్, అంటే 1.5 గ్లాసు. తర్వాత పచ్చిశనగపప్పు పూర్ణానికి ఇదే గ్లాస్తో 3 గ్లాసులు వేసాను ఫ్రెండ్స్. పప్పు అనేది బాగా ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 గంటల పాటు వాటర్ వేసి వాటరు ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఉప్పు లైట్గా మనం తగినంత వేసుకోవాలి. మనము 300 గ్రామ్స్ అనేది మైదా తీసుకుంటాను కాబట్టి దానికి తగినంత నీళ్ళు కొద్దిగా వేసుకొని పిసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ తగ్గిందంటే మళ్ళీ కూడా మనము వేసి పిసుకోవచ్చు. దీంతో పసుపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది జల్లించి తీసుకున్న మైదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొదట్లో కూసుగా 1 కప్ వేసాను, ఇప్పుడు 1/2 కప్ వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని బాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఈ మైదా వదులు పోలి రవ్వ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. దాంతో కూడా మనం పోలి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మైదా వాడుతున్నాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మైదా నచ్చని వాళ్ళు. ఇప్పుడు ఆయిల్ అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పోలీ పిండికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్లో బాగా ఊరాలి ఫ్రెండ్స్. అప్పుడే మన పోలీ అనేది మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ టైం చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ పోలీ. అప్పుడే పోలీ అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇంకొద్దిగా నూనె వేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా. ఈ పిండి అనేది బాగా ఒక 20 మినిట్స్ బాగా పిసకాలి ఫ్రెండ్స్. అప్పుడే పోలీకి బాగా సెట్ అవుతుంది మనము ప్రిపేర్ చేయడానికి. సాఫ్ట్గా వచ్చింది పిండి అనేది. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీనిపైన ఒక తట్ట మూసి పెట్టేయాలి ఫ్రెండ్స్, బాగా ఊరడానికి. ఒక 3 అవర్స్ కూడా ఊరిందంటే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం అనేది మనం బాగా తురిమి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పప్పులో వేస్తే అది బాగా మిక్స్ అవ్వాలి, మెల్ట్ అయ్యి. కాబట్టి మనం సన్నగా తురుముకుంటే తొందరగా పని అనేది అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి అనేది మనం వేసుకుంటే ఇంకా మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పోలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, మేమైతే వేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ దీనికి. స్టవ్ వెలిగించి కుక్కర్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. దీంతో బాగా ఊరిన 2 అవర్స్ ఊరింది ఫ్రెండ్స్ ఈ పచ్చిశనగపప్పు అనేది. దీనికి తగినంత వాటర్ వేసి మనం కుక్కర్లో బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ప్రెజర్ వచ్చినాక వెయిట్ పెట్టి ఒక 10 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పప్పు బాగా ఊరింది కాబట్టి.
బాగా ఒక 10 మినిట్స్ పప్పు అనేది ఉడకాలి వెయిట్ చెక్కిన. కుక్కర్ అనేది వెయిట్ దిగింది ఫ్రెండ్స్. పప్పు కూడా బాగా ఉడికింది. చూడండి, ఇలా పట్టి మెదిపినామంటే మెత్తగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పోలీ పూర్ణం అనేది బాగా వస్తుంది. దీంతో వాటర్ అంతా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్, చిల్లులు బుట్టలో వేసి. నీళ్ళంతా వడగట్టిన ఈ పప్పులో మనము ఈ తురుముకున్న బెల్లాన్ని అనేది వేసి బాగా పాకం పట్టాలి ఫ్రెండ్స్. ఇలా పాకం పట్టి పోలీలు అనేది చేసినామంటే బయట 2 రోజులు ఉన్నా కూడా పోలీ పిండి అనేది చెడదు, బాగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ పద్ధతిలో మనము పాకం అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్. పొడి అనేది వేసుకొని అడుగు పట్టకుండా మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని. ఇది బాగా కొంచెం చిక్కగా అవ్వాలి, అంతవరకు బాగా కలుపుకోవాలి. పాకం వచ్చిందంటే చిక్కబడుతుంది, బెల్లం అంతా బాగా కరిగి. నెయ్యి అనేది కొద్దిగా వేసుకొని అడుగు పట్టకుండా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం ఉడికేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంటని. కాబట్టి చెయ్యి వదలకుండా ఈ గరిటెతో కలుపుతానే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగు పడుతుంది. కొబ్బరి చెప్పుని ఎండు కొబ్బరి పొడిని దీంతో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం బాగా ఉడికి ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టి చల్లగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెదిగిన మిశ్రమాన్ని వేసి నైస్గా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పోలీకి పూర్ణం పిండి అనేది నీట్గా రెడీ అయ్యింది. ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఉండలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేతికి అప్లై చేసుకోవచ్చు. అనేది ఎంత సాఫ్ట్గా అయిందో ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ పూరి ప్రిపేర్ చేయడానికి. మనము ఈ మైదా పిండిని చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైజ్ చిన్న నిమ్మకాయలో సగం అంత తీసుకొని ఇలా ఉండలు అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము వంటలు చేసి పెట్టుకున్న ఈ మైదా పిండిని లైట్గా నూనె అప్లై చేసి ఈ పీట పైన ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్ పైన ఈ మైదా ఉండని పెట్టి మళ్ళీ దానిపైన ఇంకొక కవర్ పెట్టి ఇలా డబ్బులుగా చేసుకొని దీన్ని పలచగా చేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్న చపాతీ మాదిరి. ఇప్పుడు మనం ఈ పూర్ణం అనేదాన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా తిప్పించుకొని లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీనిపైన ఇంకొక కవర్ వేసుకొని మనం పలుచగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేతితో. చూడండి ఫ్రెండ్స్, ఇలా పలుచగా చేసుకోవాలి మనం.
పోలి అనేది. తర్వాత పెనము హీట్ అయ్యాక ఆ పెనం పైన మనం ఈ పోలి అనేదాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుని లైట్గా నెయ్యి అనేది చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇది కాల్చేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెను వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. తర్వాత దీనిపైన నెయ్యి అనేది లైట్గా తిప్పించాం కాబట్టి చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ అవసరం లేదు, లైట్గా. ఇప్పుడు ఈ పోలీని మనం ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇలా టర్న్ చేసుకొని లైట్గా ఆయిల్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అగ్గి తర్వాత దీనిపైన ఇంకొక కవర్ వేసుకొని మనము పలచగా చేసుకోవాలి ఫ్రెండ్స్ పోలీని. ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని పెన్ పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి అనేది లైట్గా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా మనం అన్ని పోలీలను ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీనిపైన అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ పోలీని ఇంకొక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ వేడి పోలీలు ఒకదానిపైన ఒకటి వేసుకుంటే అతుక్కుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఒక తట్టలో వేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే అరటాకు ఉంటే కూడా మనం అరటాకు పైన కూడా బాగా తనీగా ఆరబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పోలీలు తయారు చేసిన తర్వాత మళ్ళీ చల్లారినాక ఒకదానిపైన ఒకటి మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్న నిమ్మకాయలో సగం తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గాను ఉండాలి. ఈ పిండి అనేది మెత్తగా ఉండిందంటే పోలీ అనేది అంత సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేతిలో తీసుకొని పెనంపైన వేసుకుంటాం. ఇప్పుడు ఈ పోలీని ఇంకొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా